ఇప్పుడు క్రికెట్ వార్తలంటే ఏమున్నాయుళ్ళ నిన్న మొన్నటిదాకా మన అక్కలు దునియా కప్పు గెలిచిండ్రు. సంబురాలు అట్లా వేసుకున్నారు, ఇట్లా వేసుకున్నారు. తోపు క్రికెటర్లు లీడర్లు మస్తు మెచ్చుకున్నారు. అక్కలంతా ప్రధాని రాష్ట్రపతిని కలిసిండ్రు. వాళ్ళు సుత తారీఫ్ చేసిండ్రు. ఇక అటు ఆస్ట్రేలియాతోని టీమిండియా ఆడుతున్న T20 సిరీస్లా తగ్గ ఫరిగొట్లాడి సమానం చేసిండ్రు. ఇక ఫైనల్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే కప్పు. ఇవన్నీ కాకుండా క్రికెటర్లది ఇంకో ముచ్చటున్నదుల్లా, అది సుత చూడాలి కదా. క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా ఆస్తులు సీజ్ చేసి పడేసింది ఈడీ. రైనా పేరు మీదున్న 6,64,00,000, ధావన్ పేరు మీదున్న 4,50,00,000, మొత్తం 11,14,00,000. గంత తప్పేం చేసిండ్రంటే అల్కగా పైకమొస్తుందని అడ్డమైన బెట్టింగ్ యాప్లు వాడుర్రి, పైసలు కమాయించుర్రని యాడ్లు వేసిండ్రు. యాడ్లు చల్ గా యాప్లకు పర్మిషనే లేదు. అట్లెట్లా పబ్లిసిటీ చేస్తారని ఈడీ ఎంక్వైరీ చేసి ఆటితోటి వచ్చిన ఆస్తులకు తాళం పెట్టిందన్నట్టు. అమ్మకుండా కొనకుంటా ఏదో తెలివక వేసిండ్రంటే మనోళ్లకు మొత్తం ఎరికేనట. ఆటల సంపాదిస్తున్నది సాలదని గీ కథలు పడ్డారు. బెట్టింగ్ యాప్ల కేసులా ఇప్పటికే 1,000 కోట్ల మనీ లాండరింగ్ అయినట్టు గుర్తుపట్టిండ్రు ఈడీ ఆఫీసర్లు. ఈళ్లే కాదు, పాత క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, యాక్టర్ సోను సూద్, ఇంకా కొందరు పేరు మీద కూడా విచారణ నడుస్తుంది. కంపెనీల కాడ పైసలు తీసుకొని మందిని యాగం చేసే యాప్లకు పబ్లిసిటీ చేసినందుకు అండ్లా బెట్టింగ్ పెట్టి అప్పుల పాలై ఆవుసు తీసుకున్నోళ్ళు బొచ్చడు మంది. గసొంటోల మీద ఫుల్ గరమైండు మన సిటీ పెద్ద పోలీస్ సజ్జనార్ సారు. మీరేం సెలబ్రిటీలయ్యా, గా సావులకు మీది జిమ్మెదారి కాదా, గిదేనా మీరు నేర్పించేది అని గట్టిగానే అరుచుకున్నాడు సోషల్ మీడియాలా. ఆళ్ళదేం పోయింది, పబ్లిసిటీ చేసినందుకు మస్తు కమాయిస్తారు, కడుమోలనే తెరలి చేస్తారు. మనది కూడా తప్పేనబ్బా, ఆశకు పోతే ఉత్తగానే ఆగమైతం. జర పైలముండుర్రి.